డియర్ ఫ్రెండ్స్, డిప్యూటీఓ ఎగ్జామ్కి 26కు ముందు దాదాపుగా 10 అవర్స్ టైం ఉంది. జిఎస్ పేపర్ తర్వాత ఎడ్యుకేషన్కు దాదాపుగా 8 అవర్స్ టైం ఉంది. సో బిఫోర్ ఎగ్జామ్ మీరు రాసుకున్న నోట్స్ బిట్స్ క్విక్ రివిజన్ చేయండి. సాధ్యమైనంత వరకు మరి ఫుడ్ మోడరేట్గా తీసుకోండి. జీర్ణమయ్యేటువంటి ఫుడ్, ఫ్రీక్వెంట్ వాటర్ తీసుకోండి, ప్రిఫరబుల్లీ కోకోనట్ వాటర్. అదేవిధంగా కనీసం 6 గంటల నిద్ర ఈ యొక్క 25th నైట్ 26th నైట్ చాలా ఇంపార్టెంట్. 2 అవర్స్ ఎర్లీగా వెళ్ళండి, 2 minutes లేట్గా వెళ్ళొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామినేషన్ హాల్కు సాధ్యమైనంత వరకు 1 గంట 2 గంటల ముందు వెళ్ళండి, కానీ 1 నిమిషం లేటుగా వెళ్ళవద్దు. మీరు అలవాటైనటువంటి డ్రెస్సే ఏవేవైతే ఎగ్జామినేషన్ హాల్కు ముందు మీరు తీసుకొని వెళ్ళాలనుకున్నారో అవి ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఎగ్జామినేషన్ హాల్కు తీసుకెళ్ళవద్దు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి వీలైతే మీకు ఉండేటువంటి ల్యాప్టాప్లో ఒక టెస్ట్ మీరు ప్రీవియస్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. మౌస్ ఎట్లా యూజ్ చేయాలో వీలైతే ప్రాక్టీస్ చేయండి. సాధ్యమైనంత వరకు కొత్త పుస్తకాలు కొనవద్దు, కొత్త విషయాలు చదవద్దు. సో ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్ వచ్చిన వెంటనే టెన్షన్ పడవద్దు. సో డ్యూరింగ్ ఎగ్జామినేషన్ పరీక్షా సమయంలో రియల్ గేమ్ మీరు ఆడుతున్నారు. సో ఈ గేమ్ ఆడేటప్పుడు ఏం చేయాలి? డీప్ బ్రీతింగ్. ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి ముందు డీప్ బ్రీత్ తీసుకోండి. ఎవ్రీ 30 బిట్స్ 30 బిట్స్ ఆన్సర్ చేసిన తర్వాత ఒక 1 minute మళ్ళీ డీప్ బ్రీత్, హోల్డ్ అండ్ రిలీజ్. ఈ టెక్నిక్ ఫాలో కండి. సో ఈ యొక్క క్వశ్చన్ సెలెక్షన్లో ఈజీ బిట్స్ ఫస్ట్, యావరేజ్ బిట్స్ నెక్స్ట్, డిఫికల్ట్ బిట్స్ లాస్ట్. ఇది నెగిటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్ కాబట్టి తెలియని బిట్స్ అటెంప్ట్ చేయాలా వద్దా? సో ఈ యొక్క డిఫికల్ట్ బిట్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ కాదో దానిని ఎలిమినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను యూట్యూబ్లో చెప్పినటువంటి ఈ లక్ బిట్స్ అనేటువంటి వీడియోలో చూడండి. ఏమి తెలియని పరిస్థితుల్లో బిట్స్ మీరు అటెంప్ట్ చేయవద్దు. అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ మీకు చెప్తాను. 10 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 3 కరెక్ట్ అవుతాయి. ఈ యొక్క ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా, గెస్సింగ్ టెక్నిక్ ద్వారా, ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ద్వారా అని అనుకుంటున్నప్పుడు ఒకవేళ 3 కరెక్ట్ అయ్యి 7 బిట్స్ రాంగ్ అయితే మీరు 0.60+ మార్క్స్ యాడ్ అవుతాయి. చాలా సింపుల్. ఒక 10 బిట్స్ అటెంప్ట్ చేస్తే మీకు రాంగ్ ఆన్సర్ 7 అయితే పెనాల్టీ మార్క్స్ 2.33 వెళ్తుంది, 0.60+ మార్క్స్ యాడ్ అవుతాయి. ఈ విధంగా ఒక 100 బిట్స్ ఈజీ బిట్స్ ఫస్ట్, యావరేజ్ బిట్స్ నెక్స్ట్ చేసిన తర్వాత మిగతా 50 బిట్స్కు వీలైతే ఈ టెక్నిక్ మీరు ఫాలో కండి. అది 3 బిట్స్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటేనే ఒక 10 బిట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ 50 బిట్స్లో దాదాపుగా మీకు రాంగ్ ఆన్సర్స్ పోను 3 మార్క్స్ అడిషనల్గా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ గెస్సింగ్లో చాలా జాగ్రత్తగా ఎలిమినేషన్ టెక్నిక్ ఫాలో కండి. నేను చెప్పిన లక్ బిట్స్ టెక్నిక్ వీలైతే ఎడ్యుకేషన్ పేపర్స్కు, వీలైతే జిఎస్ పేపర్కి కూడా ఫాలో కండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ముఖ్యంగా జిఎస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఎడ్యుకేషన్ పేపర్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరితో డిస్కస్ చేయవద్దు, అయిపోయిన క్వశ్చన్ పేపర్ను అనాలిసిస్ చేయవద్దు, దాని గురించి ఆలోచించవద్దు. నెక్స్ట్ టాస్క్ పైన మీరు ఫోకస్ పెట్టండి. ఇన్ని రోజుల మీ కష్టం వృధా కాదు. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాధ్యమైనంత వరకు నెగిటివ్ ఎమోషన్స్కు దూరంగా ఉండండి. నేను చెప్పిన 5 M's టెక్నిక్స్ మీరు ఫాలో కండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎమిలీ అకాడమీ ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి. యువర్స్ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.